వెనిజులాపై అమెరికా దాడి చేసింది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా చెరలో ఉన్నాడు. ఇప్పుడు వాషింగ్టన్ తన నెక్స్ట్ టార్గెట్ ను సిద్ధం చేసుకుందా అంటే అవుననే నివేదికలు వెల్లడిస్తున్నాయి. 6 దశాబ్దాలుగా అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన చిన్న దేశంపై అగ్రదేశం కన్నేసింది. డీల్ చేసుకుంటారా, దాడి చేయాలా అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సదరు దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆ దేశానికి జీవనాడిగా ఉన్న చమురు సరఫరాలను అమెరికా కట్ చేసింది. ఆ దేశానికి ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకీ ఆ చిన్న దేశంపై అమెరికా ఎందుకు కన్నేసింది? అమెరికా విదేశాంగ మంత్రికి కరేబియన్ ద్వీప దేశానికి ఉన్న పాత పగేంటి? చిన్న దేశంలో ప్రభుత్వాన్ని గద్దదించేందుకు అగ్రరాజ్యం ఎందుకు ఇంతలా ఆరాటపడుతోంది? లెట్స్ వాచ్. మరో దేశంపై దాడికి అమెరికా సిద్ధమైందా? క్యూబా జీవనాడిని డొనాల్డ్ ట్రంప్ కట్ చేశాడా? చిన్న దేశంపై అమెరికా ఎందుకు కన్నేసింది? డొనాల్డ్ ట్రంప్ మాట వెనిజులాపై కన్నేశాడు. తమ సైన్యంతో కరేబియన్ సముద్రంపై మాటు వేశాడు. నెలల తరబడి వేచి చూశాడు. డిసెంబర్లో ఆ దేశంపై మిలిటరీ దాడి చేశాడు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించాడు. ఇప్పుడు ఇరాన్ సమీపంలోకి సైన్యాన్ని తరలించాడు. ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందా లేదా అంటూ అంతర్జాతీయంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే వెనిజులా మాదిరిగా అమెరికా అనుకున్నంత బలహీనంగా ఇరాన్ లేదు. ఇరాన్ వద్ద భారీగా మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయి. అమెరికా దాడికి దిగితే ఎదురుదాడి తప్పదని ఇరాన్ కూడా వార్నింగ్స్ ఇస్తోంది. ఇరాన్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూడాలంటే కాచుకో అంటుంది తెహ్రాన్. అయితే ఇరాన్ సంగతి అలా ఉంచితే ఇప్పుడు అందరి దృష్టి ఓ చిన్న ద్వీపదేశంపై పడింది. ఈ ద్వీపదేశం ఫ్లోరిడాకు కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ద్వీపదేశం మరేదో కాదు, క్యూబా. తాజాగా ఈ ద్వీపదేశానికి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చాడు. ఆలస్యం అవ్వకముందే డీల్ చేసుకోవాలంటూ హెచ్చరించాడు. అసలు అమెరికా అధ్యక్షుడు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ క్యూబా అయినా ఈసారి అమెరికా ఎంత దూరం వెళ్లేందుకు సిద్ధంగా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందుగా క్యూబా దేశాన్ని అర్థం చేసుకోవాలి. ముందే చెప్పినట్టు క్యూబా అనేది ద్వీపదేశం. ఈ దేశంలో జనాభా 1 కోటికి పైగా ఉంటుంది. ఆ దేశ అధ్యక్షుడు మిగువెల్ డియాజ్ కెనెల్. అయితే అతడు ట్రంప్కు స్నేహితుడు కాదు. నిజానికి చాలా కాలంగా క్యూబాను వాషింగ్టన్ లక్ష్యంగా చేసుకుంది. ఇది చిన్న ద్వీపదేశమైనా అమెరికాను ఒకప్పుడు వణికిచ్చింది. అమెరికాతో క్యూబాకు వివాదం ఫిడెల్ కాస్ట్రో హయాంలో మొదలైంది. 1976 నుంచి 2008 వరకు క్యూబా ప్రధానిగా, అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో అధికారంలో ఉన్నాడు. ఆ సమయంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా కాస్ట్రో మారాడు. కాస్ట్రోను పదవిలో నుంచి దించేయడానికి అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ అగ్రదేశం పప్పులు ఫిడెల్ కాస్ట్రో ముందు ఉడకలేదు. దీంతో క్యూబాపై అమెరికన్లు విరుచుకుపడ్డారు. అయితే దశాబ్దాలుగా అమెరికా విధించిన ఆంక్షలను తట్టుకుని క్యూబా నిలబడగలిగింది. బహుశా అమెరికా సీక్రెట్ ప్లాన్లను విఫలం చేసి ఆంక్షలను తట్టుకుని నిలబడిన ఏకైక దేశం క్యూబానే అనే చెప్పాలి. అయితే ఇప్పుడు అదే క్యూబాపై అమెరికా మళ్లీ కన్నేసింది. అధ్యక్షుడు ట్రంప్ రాకముందు వరకు ప్రశాంతంగా ఉన్న ఆ దేశం తన పనేదో తాను చేసుకునేది. కానీ గతంలో అమెరికా అధ్యక్షుడు చేయలేని పనిని తాను చేసి చూపించాలని డొనాల్డ్ ట్రంప్ ఆరాటపడుతున్నాడు. అయితే ఇప్పుడే ట్రంప్ ఎందుకు క్యూబాను టార్గెట్ చేస్తున్నాడు? మళ్లీ ఎందుకు క్యూబాపై అమెరికా కన్నేసింది? ఈ ప్రశ్నలకు సమాధానం మార్కో రూబియో, అమెరికా స్టేట్ సెక్రటరీ. స్టేట్ సెక్రటరీ అంటే విదేశాంగ మంత్రి. 1950లో రూబియో తల్లిదండ్రులు క్యూబా నుంచి వలస వచ్చారు. అమెరికాలోని మయామిలో వారు స్థిరపడ్డారు. అయితే క్యూబా గురించి తన రాజకీయ జీవితంలో పలుమార్లు రూబియో ప్రస్తావించాడు. 2012లో ప్రచురించిన రూబియో మెమోలో ఏదో ఒక రోజు ప్రవాస సైన్యాన్ని నడిపించి ఫిడెల్ కాస్ట్రోను గద్దె దించుతానన్నాడు. స్వేచ్ఛాయుత క్యూబాకు అధ్యక్షుడిని అవుతానని ప్రగల్భాలు పలికానని చెప్పుకొచ్చాడు. ఆ దేశానికి రూబియో అధ్యక్షుడు కాలేడు, కానీ స్వేచ్ఛాయుత క్యూబాను కోరుకుంటున్నట్టు ఆ మాటలతో స్పష్టంగా తెలుస్తోంది. సో తాజా పరిణామాలను చూస్తుంటే ఇప్పుడు రూబియో కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా ఏం చేస్తుందో ఒకసారి చూడాల్సిందే. ఈ వారం అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కుప్పకూలడానికి క్యూబా అతి దగ్గరలోనే ఉందన్నాడు. క్యూబాలో ఏం జరుగుతుందో చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ట్రంప్ వాదనలు ఏమిటంటే కొన్నేళ్లుగా వెనిజులా చమురు ఆ దేశం ఇచ్చే డబ్బుతోనే క్యూబా మనుగడ సాగించింది. ఇప్పుడు క్యూబాకు ఉన్న ఆ జీవనాడి తెగిపోయింది. ఎందుకంటే క్యూబాకు సహాయం చేస్తున్న వెనిజులా అధ్యక్షుడిని అమెరికా బంధించింది. ఇప్పుడు వెనిజులా చమురు క్షేత్రాలు, క్రూడాయిల్ ఎగుమతులు ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే వెనిజులా చమురు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేది అమెరికా నిర్ణయించనుంది. ఈ నేపథ్యంలో వెనిజులా నుంచి క్యూబాకు వెళ్లే చమురు షిప్మెంట్లను అమెరికా నిలిపివేసింది. క్యూబాకు ఇప్పటివరకు వెనిజులా ఆర్థిక సాయం చేసేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు.
క్యూబాకు అవసరమైన చమురును కూడా వెనిజులా ఇచ్చేదన్నాడు. అయితే ఇప్పుడు వెనిజులా నుంచి క్యూబాకు వెళ్లే ఆయిల్ డబ్బును నిలిపివేసినట్టు ట్రంప్ స్పష్టం చేశాడు. సో ఇప్పుడు వెనిజులా నుంచి చమురుకు రాకపోతే క్యూబాకు ఉన్న ఆప్షన్ ఒక్కటే. ఆ ఆప్షన్ మెక్సికో. గత కొన్ని వారాలుగా మెక్సికో భారీగా క్యూబాకు చమురును ఎగుమతి చేస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు క్యూబాకు అతిపెద్ద చమురు ఎగుమతిదారిగా మెక్సికో నిలిచింది. అది కూడా మధురను అమెరికా బంధించినప్పటి నుంచే మొదలైంది. అయితే ఈ వారం మెక్సికో సైతం చమురు ఎగుమతులను ఆపేసింది. అయితే ఈ చమురుని ఎగుమతులను నిలిపేయడం వెనుక ఎవరి ప్రమేయం లేదని, తమ సొంత నిర్ణయమేనని మెక్సికో అధ్యక్షురాలు చెబుతోంది. కానీ అమెరికా ఒత్తిడి కారణంగానే క్యూబాకు చమురు ఎగుమతులను మెక్సికో నిలిపివేసిందన్నది బహిరంగ రహస్యం. అయితే క్యూబాకు చమురు అందకుండా చేయడంతోనే అమెరికా ఆగిపోలేదు. కరేబియన్ ద్వీపదేశం విషయంలో నెక్స్ట్ స్టెప్పుపై తెర వెనుక ట్రంప్ యంత్రాంగం జోరుగా చర్చలు జరుపుతోంది. క్యూబాను నిర్బంధించడానికి అమెరికా ఎంచుకున్న ఆప్షన్ అష్టదిగ్బంధనం. అంటే ద్వీపదేశానికి చమురు సరఫరా వెళ్లకుండా పూర్తిగా వాషింగ్టన్ అడ్డుకుంటోంది. అయితే ఈ చర్యలు అమెరికాకు ఎలా సహకరిస్తాయి? ఎందుకంటే క్యూబా బలహీనత ఏమిటంటే చమురే. చమురు లేకపోతే క్యూబా పవర్ ప్లాంట్లు ఆగిపోతాయి. నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఆహార దిగుమతులు స్తంభించిపోతాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తోంది. ఈ రకమైన ఒత్తిడి కారణంగా హవానా కుప్పకూలుతుందని వాషింగ్టన్ అధికారులు నమ్ముతున్నారు. అయితే అంతిమ నిర్ణయాన్ని మాత్రం ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ ఈ విషయాన్ని మాత్రం వాషింగ్టన్ చాలా సీరియస్గా పరిగణిస్తున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అసలు క్యూబాలో ప్రభుత్వం కూల్చి అమెరికా ఏం చేయబోతోంది? క్యూబా నుంచి అమెరికా ఏం కోరుకుంటోంది? నిజం చెప్పాలంటే క్యూబా విషయంలో అమెరికా వ్యూహాలు ఏమిటో ఎవరికీ తెలియదు. డీల్ చేసుకుంటారా లేదా అంటూ ట్రంప్ పదే పదే క్యూబాను హెచ్చరిస్తున్నాడు. అయితే ఆ డీల్ ఏంటో మాత్రం ట్రంప్ ఇప్పటివరకు చెప్పలేదు. అంటే వాణిజ్య ఒప్పందమో ఇంకేదో ఒప్పందమో ఉంటుంది కదా, అలాంటి డీల్స్ ఏమీ ట్రంప్ ప్రకటించలేదు. నిజానికి వెనిజులా అంత కాకపోయినా క్యూబా వద్ద కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయి. చమురు ఎగుమతులు కూడా చాలా తక్కువ. అమెరికా కోరుకుంటున్నది ఏది క్యూబాలో లేదు. సో కరేబియన్ ద్వీపదేశం నుంచి వాషింగ్టన్ ఏం ఆశిస్తుందో చెప్పడం చాలా కష్టం. అయితే క్యూబా విషయంలో అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపైన మాత్రం ప్రస్తుతం రకరకాల విశ్లేషణలు చర్చల్లో ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఆంక్షలను కఠినతరం చేసి క్యూబాపై ఒత్తిడి పెంచడం. ఇక రెండో ఆప్షన్ క్యూబాకు చమురు వెళ్లకుండా అమెరికన్ నేవీ అడ్డుకోవడం. ఈ చర్యలకు ఇప్పటికే వాషింగ్టన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉధృత పరిస్థితులను పెంచే అవకాశం ఉంది. మూడో ఆప్షన్ అమెరికాతో తెర వెనుక క్యూబాను చర్చలకు అనుమతించడం. ఇది క్యూబాను సంక్షోభం నుంచి బయటపడేస్తుంది. నాలుగో ఆప్షన్ క్యూబాకు చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేయడం. ఈ చర్యతో కరేబియన్ ద్వీపదేశం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ఆ దేశంలో అస్థిరత ఏర్పడుతోంది. దీంతో అక్కడి ప్రజలు వలస వెళ్లేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అమెరికా ఏం చేస్తోంది, ఎంతవరకు వెళ్తుందన్నది మాత్రం తెలియడం లేదు. కానీ క్యూబా మాత్రం ముందెన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. గత 6 దశాబ్దాలకు పైగా అమెరికాను ఎదురిస్తూ నిలబడిన ఏకైక చిన్న దేశం క్యూబానే. అయితే ఇప్పుడు ఆ దేశానికి జీవనాడిగా మారిన చమురు ఆగిపోతోంది. పైగా క్యూబాకు అండగా నిలిచే మిత్ర దేశాలు కరువయ్యాయి. వాషింగ్టన్ బహిరంగంగానే క్యూబాలో అధికార మార్పిడి జరగాలని తేల్చి చెబుతోంది. సో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే క్యూబాకు ఏదైనా అద్భుతం జరగాల్సిందే.